సో హలో ఫ్రెండ్స్, ఈరోజు మనలో టాపిక్ ఏంటంటే సిఎంఈ లేదా సిఎస్సి వాళ్ళకైతే మాత్రం ఇంత లేట్ ఉంటుంది. సిఎంఈ వాళ్ళకి కోడింగ్ నేర్చుకోవడం కోసం ఒక సింపుల్ యాప్ అనమాట. వాళ్ళకి ఆఫ్లైన్ అనమాట. ఈ యాప్ కూడా వచ్చేసి చాలామంది టెలిగ్రామ్లో అయితే మాత్రం అడుగుతున్నారు కొన్ని క్వశ్చన్స్. ఈసీ బెటరా, సిఎంఈ బెటరా? సో సిఎంఈ తీసుకున్న వాళ్ళకి కంప్యూటర్ కంపల్సరీ, ఆ ల్యాప్టాప్ కంపల్సరీ, లేదంటే కోడింగ్ ఎలా నేర్చుకోవాలి, మొబైల్స్లో ఏమైనా యాప్స్ చెక్ పక్క అని. సో దానికోసం వీళ్ళలో టాపిక్ అనమాట. సో అంతకన్నా ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చేస్తే మన ఛానల్ అయితే మొత్తం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. సో ప్రతి ఒక్కరికి కూడా మీరు టెలిగ్రామ్లో అడిగిన క్వశ్చన్స్కి నేను అయితే ఆన్సర్ చేయడం జరుగుతుంది. లేదంటే మీరు కామెంట్ సెక్షన్లో అడిగినా సరే నేను వీడియో చేస్తాను మీకోసం. సో మీరు దీనికోసం ప్లేస్టోర్లోకి వెళ్ళి కోడింగ్ సి అనే ఒక యాప్ని ఎక్కించుకోవాల్సి ఉంటుందన్నమాట. డౌన్లోడ్ చేసుకోవాలి. సో కోడింగ్ సి అని కొట్టుకోగానే మీకు ఇలాగ బ్లాక్ ఇంటర్ఫేస్ వస్తుంది. దానిపైన సి అని ఉంటుందన్నమాట, సి కోడింగ్ అని. సో మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకున్నట్టుగానైతే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. సో మీకు కొన్ని అలౌడ్ ఎనీ అని కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది, అలౌ ఇచ్చేయండి అని కూడా. తర్వాత ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ చిన్న చిన్నవి చెప్తున్నాను అనమాట. మీకు రన్ అంటే కంపైల్ చేయడం, అంటే మీరు రాసిన ప్రోగ్రామ్ని రన్ చేయడం అనమాట. సో ఎర్రర్స్ ఉంటే ఎర్రర్స్ చూపిస్తుంది, లేదంటే మీకు డైరెక్ట్గా అవుట్పుట్ స్క్రీన్ దగ్గరికి వెళ్ళి మీరు ఇచ్చిన ప్రోగ్రామ్ అనేది వస్తుందన్నమాట. సో ఇక్కడ ప్రింట్ఎఫ్ ఉంది, ఇక్కడ హలో వరల్డ్ అని ఉంది. సో దాన్ని రన్ చేస్తే అక్కడ ప్రింట్ఎఫ్లో ఏది ఉందో అదే ప్రింట్ అయింది, తెలుసు కదా మీకు ఎలాగో. నెక్స్ట్ మెనూ బార్లోకి వెళ్తే మీకు ఫార్మాట్, ఓపెన్, సేవ్, రీసెట్ అండ్ సెట్టింగ్స్ ఉంటాయన్నమాట. సో మీరు ఏదైనా సేవ్ చేస్తే దాన్ని ఓపెన్ చేసుకోవచ్చు. మీరు ఏదైనా ఇప్పుడు ఈ ప్రింట్ఎఫ్ అనే దాన్ని నేను సేవ్ చేయాలనుకుంటున్నాను, అప్పుడు మీకు ఎలో పర్మిషన్స్ అడుగుతుంది. సేవ్ యాజ్ మీరు ఒక నేమ్ ఇచ్చుకుని దాని తర్వాత మళ్ళీ దాన్ని ఓపెన్ చేయాలనుకుంటూ ఓపెన్ చేసి దాని పేరు కొడితే మీకు వస్తుందన్నమాట. సో నెక్స్ట్ కింద ఉన్నాయి కదా ట్యాబ్స్, ఓపెన్ బ్రేసెస్, నెక్స్ట్ యాంపర్సెంట్, ఇవన్నీ కూడా మీకు కిందనే ఉన్నాయి, మీరు సింపుల్గా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నేను సింపుల్గా ఒక ప్రోగ్రామ్ని అయితే రాశాను అనమాట, లీప్ ఇయర్ ప్రోగ్రామ్. సో ఈ లీప్ ఇయర్ ప్రోగ్రామ్ నేనైతే రన్ చేస్తున్నాను. సో నాకు ఏమైనా ఎర్రర్స్ ఉంటే చూపిస్తుంది, లేదంటే డైరెక్ట్గా అవుట్పుట్. సో ఇక్కడ ఎంటర్ ద ఇయర్ ఉంది కదా, నేనైతే 2000 ఇచ్చాను. సో 2000 మనకి లీప్ ఇయర్ కాబట్టి అక్కడ లీప్ ఇయర్ అనేది చూపిస్తుంది. చూడండి ప్రోగ్రామ్ అప్పుడు మనకు రన్ అయినట్టు చూసాను కదా, 2000 ఈజ్ లీప్ ఇయర్ అని చెప్పేసి. ఇప్పుడు నేను 2002 అనేది ఇస్తాను. సారీ, 2002 ఇస్తున్నాను. ఈజ్ నాట్ ఎ లీప్ ఇయర్. చూసారు కదా మనకి ఎంత బాగా వర్క్ అవుతుందో. సో ఇది మీ అందరికీ కూడా వర్క్ అవుతుంది, మీకు చెప్తున్నాను నిజంగా. ఇదైతే మీకు ఫుల్ ఆఫ్లైన్ అనమాట. మీరైతే మాత్రం నేను కోసం నెట్ ఏం యూజ్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ డౌన్లోడ్ చేసినప్పుడు యూజ్ చేస్తే చాలు. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. సో మీకు నెక్స్ట్ ఇంకా గేమ్స్ ఎలా డిజైన్ చేసుకోవాలి, కోడింగ్ ఎలా నేర్చుకోవాలి, జావా కానీ హెచ్టిఎంఎల్ కానీ, సో ఇవన్నిటి కోసం నేను వీడియో అయితే చేస్తాను. సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.